మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను నాగరాజ పుంగనూరు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ యూనియన్ 327 యొక్క సర్వసభ సమావేశాన్ని పుంగనూరు నియోజకవర్గంలో గల బోయకొండ గంగమ్మ పాదాల చెంత నిర్వహించారు. తొలుత ఆ రాష్ట్ర సెక్రటరీ అయినటువంటి రాఘవరెడ్డి, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడైనటువంటి రాఘవేంద్ర ప్రసాద్ల ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశం జరిగింది. నెల్లూరు జిల్లాకు సంబంధించిన ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా చౌడేపల్లికి చెందినటువంటి మురళీధర్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసేటువంటి కార్మికుల సమస్యలను ఏ విధంగా మనము బ్రతకాలి యూనియన్ లో అన్న అంశాలపైన ఎక్కువ చర్చించడం జరిగింది. వారి మాటల్లోనే విందాం పదండి. మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు. ఈ రోజు తిరుపతి సర్కిల్ పుంగనూరు డివిజన్ లో బోయకొండందు డిస్కం కార్యవర్గ సమావేశం, సర్వసభ్య సమావేశం జరగడము, అది మా సర్కిల్ లో జరగడము మాకు ఎంతో ఆనందదాయకం. ఈ సమావేశంలో ఇక్కడ 327 యూనియన్ డిస్కం ఎన్నికలు కూడా జరిగాయి. ఈ ఎన్నికలలో ఏకగ్రీవంగా నన్ను డిస్కం సెక్రటరీగా ఎన్నుకున్నందుకు ఇటు రాష్ట్ర నాయకత్వానికి కానీ, డిస్కం నాయకత్వానికి కానీ, అదేవిధంగా నా డిస్కంలో ఉన్నటువంటి 327 యూనియన్ కుటుంబ సభ్యులందరికీ నా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా నాకు ఇచ్చిన ఈ పెద్ద బాధ్యతను నేను మనసారా ఎలాంటి నిష్పక్షపాతంగా ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా మనసారా నేను నిర్వర్తిస్తానని, అదేవిధంగా ఇటు యాజమాన్యంతో, ఇటు యూనియన్లతోన, ఇటు మన సభ్యులు సమస్యలు పరిష్కరించడంతో కూడా నేను సానుకూలంగా ఉండి అందరితో మన్ననలు పొందే విధంగా నేను నా నాయకత్వాన్ని నిరూపించుకుంటానని ఈ సభాముఖంగా మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటాను. 3 జిల్లాలకు ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ, ఎందుకంటే చాలా మంచి నాయకుడు. మేము కావాలని వెన్నుకొని అతను తీసుకొచ్చాము. మరలా ఇక్కడ వీళ్ళందరూ కూడా నిజంగా ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే అతను ఒక మంచి లీడర్. ఆ లీడర్ ఈ రోజు మళ్ళీ ఎన్నుకున్నారంటే తప్పకుండా 327, ఎందుకంటే మా మాతృ సంస్థకు సంబంధించినటువంటి 327 నిజంగా వీళ్ళు రాఘవరెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తాను. చాలా గర్వం ఉంది. ఆ గర్వంలో నేనేం చెప్పాలో తెలియక ఆ సంతోషం మాట్లాడుతున్నాను. మంచి నాయకుడు ఇచ్చాడు. మీరందరూ కూడా, అందరు మెంబర్స్ అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సర్వసభ్య సమావేశంలో మన రాష్ట్ర జనరల్ సెక్రటరీ రాఘవరెడ్డి గారు, అదేవిధంగా ఐఎన్టీసీ రత్నాకర్ గారు, ఇక్కడికి ఎన్నికల పరిశీలకులుగా వచ్చినటువంటి ఈపీడీసీఎల్ కంపెనీ సెక్రటరీ పిఎస్ఎస్ వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా ముఖ్య నాగేశ్వరరావు గారు, పెద్దలు బాలసీఎల్ కంపెనీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోవడానికి సహకరించినటువంటి అన్ని జిల్లాల ఆర్ఎస్ఆర్పీలు అయితే ఒకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఈ విధంగా నన్ను ఎన్నుకునేందుకు నా బాధ్యత ఇంకా పెరిగింది. ఖచ్చితంగా నేను డివిజనల్ సెక్రటరీగా, రీజనల్ ప్రెసిడెంట్ గా చాలా రోజులు పనిచేశాను. కాబట్టి ఇప్పుడు కంపెనీ ప్రెసిడెంట్ కూడా ఖచ్చితంగా ప్రతి కార్మికునికి కూడా న్యాయం జరిగేటట్టు ఈ పోరాటంలో మురళి గారు నేను కలిసి ఖచ్చితంగా ప్రతి కార్మికునికి యాజమాన్యం నుంచి రావాల్సిన ప్రతి ఒక్క బెనిఫిట్ ను వచ్చేటట్టు ఖచ్చితంగా చేస్తామని చెప్పి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.